మంగళగిరి మండలం నిడమర్రులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రు వద్ద కిమ్స్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంపద సృష్టించడం చాలా సులభమన్నారు. మెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే నా మైండ్లో నా కంప్యూటర్లో ఎక్కించుకున్నాను. 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను, మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు వారు ఒక మాట అంటే నేను చెప్పాను, 0 డేట్ ఈరోజే స్టార్ట్ అయింది. పక్కనే సీనయ్య కూడా ఉన్నాడు. మేము చేస్తాం సార్ అన్నారు. కాదు, ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను. నో ఆప్షన్. ఎప్పుడు కూడా నేను ఎక్కడికి పోయినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, గూగుల్ మొన్నే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేస్తే వాళ్ళు సెప్టెంబర్ అంటే కాదు, ఆగస్టు 15 మంచి రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. గూగుల్ కూడా ఆగస్టు 15 కంటే ముందు ఇనాగరేషన్ చేయాలని 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. ఆర్సెలర్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్, ఆయన కూడా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, నాకు కావాల్సింది 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చా. చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్ రావు గారికి చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మెడికల్ అండ్ హెల్త్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ మనం కట్టే దానిపైన దగ్గర
250 మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. నర్సింగ్ 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. డెంటల్ 50, ఫిజియోథెరపీ 50, న్యూట్రిషన్ సైన్సెస్ 50, ఇలాంటివన్నీ చూస్తే ఒక 5,000 మందికి పెట్టుకున్నారు. నేను వారిని లాస్ట్ టైం చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కింద పక్కనే వినుకొండ ల్యాండ్ ఉందన్నారు, కానీ దానికి కొన్ని సమస్యలు ఉందన్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. ప్రపంచంలో ఎక్కడైనా కానీ డాక్టర్లు ఉన్నా, ఎక్కడైనా నర్సెస్ కానీ అనుబంధంగా ఉండేవాళ్ళు ఉంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకునే వయసు మీకు ఇది. ఓసారి మీరందరూ అనుకుంటారు అన్నీ మాకు తెలుసు అనుకుని అసలు చదువు కూడా మానేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ది బెస్ట్ ఏజ్ మీ అందరికీ. టెక్నాలజీ బాగా హ్యాండీగా వచ్చింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి వెళ్తున్నాం. నేను ఫస్ట్ క్వాంటమ్ అంటే ఎవరికి అర్థం కాలేదు. అంటే ఈరోజు మనం కంప్యూటర్లో సూపర్ కంప్యూటర్లు చూసాం. సూపర్ కంప్యూటర్లకి సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ ఉండేది క్వాంటమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో 5-6 ప్లేసుల్లోనే ఉన్నాయి, 5-6 కంట్రీస్లోనూ ఉన్నాయి. అలాంటిది ఇక్కడ రావాలని సంకల్పం చేశాం. IBM, TCS, L&T ముగ్గురు కలిసి ఇమ్మీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అమెరికాలో కంప్యూటర్ ఉంది, అది బయలుదేరి వస్తే డిసెంబర్ కంతా భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్కి చిరునామాగా అమరావతి తయారవుతుంది. ఇది అయిన తర్వాత నేను ఒకసారి మాట్లాడితే చాలా మంది ముందుకు వచ్చారు. సార్ ఎక్కడి నుంచో మనం కంప్యూటర్లు తెప్పించడం ఏంటి, మేమే అమరావతిలో తయారు చేస్తామని వచ్చారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నమూనా తయారు చేశారు, 5 క్యూబిట్స్. మనకు వచ్చేది